హాయ్ ఫ్రెండ్స్, ఇది రిచెస్ ఆర్ యువర్ రైట్, తెలుగులో సంపదలు మీ హక్కు అనే ఈ పుస్తకం రచయిత జోసెఫ్ మర్ఫీ. ఇది ఒక అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఈ పుస్తకం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీరు సంపన్నమైన జీవితం గురించి ఆలోచించేటప్పుడు ఏమి ఊహించుకుంటారు? మీరు సంపదలో మునిగి తేలుతున్నట్లు కనిపిస్తున్నారా? ఎప్పుడన్నా అలా ఊహించుకున్నారా? లేదా ఆరోగ్యంతో వెలిసిపోతున్నట్లు ఉన్నారా? ఒకవేళ మీరు కేవలం సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారా? లేదా మీరు కోరుకున్నవన్నీ పొందేలా ఊహించుకుంటున్నారా? మీరు కోరుకుంటున్న ధనిక మరియు సమృద్ధి అయిన జీవితం మీ పరిధిలో ఉంది. అత్యంత శక్తివంతమైన స్వీయ మార్గాల్లో ఒకటైన సంపదలు మీ హక్కులో డాక్టర్ జోసెఫ్ మర్ఫీ శక్తివంతమైన అంశాలను మరియు పద్ధతులను మీ పూర్తి శ్రేయస్సు కోసం మరియు అపరిమితమైన విజయం కోసం వివరించారు. ప్రార్థించడం, స్వయం ప్రతిపత్తి, సానుకూల ధృవీకరణలను పాటించడం, మీ సొంత మాటలను మరియు ఆలోచనలను గమనించడం వంటి పద్ధతులు కోరుకున్న ఫలితాలను ఇస్తాయి మరియు సంపన్నమైన జీవితాన్ని సాధించడానికి సహాయపడతాయి. ఈ ఎడిషన్లో మరో 2 స్ఫూర్తిదాయకమైన పుస్తకాలు ఉన్నాయి. ఎలా అభివృద్ధి చెందడం మరియు విజయానికి 3 దశలు, సమృద్ధి సూత్రాన్ని చర్చించడం మొదలుకొని మీరు కోరుకున్న దేనినైనా ఎలా సాధించగలం వరకు ఈ ఎడిషన్లో మీరు కావాలనుకున్న మీకు అర్హమైన సంపన్నమైన సమృద్ధి గల జీవితానికి ఖచ్చితంగా మార్గం దొరుకుతుందని నిరూపించబడింది. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ పుస్తకంలో జోసెఫ్ మర్ఫీ మనకు విశదీకరించిన అంశాల్లోనికి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, శ్రద్ధగా వినండి. జోసెఫ్ మర్ఫీ చెప్తారు ఇందులో మొదటి పాయింట్గా, సంపద మనస్సులోనే మొదలవుతుంది. మీరు ఎలాంటి ఆలోచనలు మళ్ళీ మళ్ళీ చేస్తారో అవే మీ జీవితం అవుతాయి. పేద ఆలోచనలు చేస్తే పేదరికం వస్తుంది. సంపన్నమైన, ఆనందమైన, ప్రశాంతమైన ఆలోచనలు చేస్తే మీ వైపు ఆ శక్తి వస్తుంది. అందుకే ప్రతిరోజు చెప్తూ, నమ్ముతూ ఉండండి, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ప్రేమతో, ధనముతో సంపన్నంగా ఉన్నాను అనే మాటలు మీరు పలకడం అలవాటు చేసుకోండి. మాటలు విత్తనాలు లాంటివి అంటాడు జోసెఫ్ మర్ఫీ. ఆలోచనలు శక్తివంతమైనవి. అందుకే సంపదగా ఆలోచించండి, సంపదగా జీవించండి. పాయింట్ నెంబర్ 2, నమ్మకం సంపదను తెస్తుంది. నమ్మకం అంటే ఇంకా కనిపించని విషయంపై పూర్తి విశ్వాసం పెట్టడం. ఎలా ఒక రైతు విత్తనాలు వేసి అవి మొలకెత్తుతాయని నమ్మివేస్తాడో, అలాగే మనం కూడా మన విజయం, సంపద, ప్రశాంతత వస్తుందనే నమ్మకం కలిగి ఉండాలి. సందేహం, భయం అన్నీ అడ్డుకట్టలు. నమ్మకం మాత్రం అన్ని తలుపులను తెరుస్తుంది. ప్రతిరోజు చెప్పండి, వీటిని అఫర్మేషన్స్ అంటారు అని చెప్తాడు జోసెఫ్ మర్ఫీ. నా విజయాన్ని విశ్వసిస్తున్నాను, నేను దేవుడిని, నన్ను, నా భవిష్యత్తును నమ్ముతున్నాను. మీ నమ్మకం మీ ప్రపంచాన్ని మారుస్తుందని మీకు తెలుసా? టాపిక్ నెంబర్ 3, మాటల శక్తి మరియు దృఢ నమ్మకాలు. అఫర్మేషన్స్ అంటారు వీటిని. మీరు మళ్ళీ మళ్ళీ ఏమంటారో అది నిజంగా మారుతుంది. మాటలు సరిపడే శబ్దాలు కావు, అవి సృష్టించగల శక్తులు. మీరు నన్ను దౌర్భాగ్యం వెంటాడుతుంది అని అనుకుంటే మీ మనసు అదే నమ్ముతుంది. కానీ మీరు ఇలా అనాలి, ధనం, విజయం, శాంతి నా వైపు వస్తున్నాయి. అప్పుడు మీ మనస్సు క్రొత్త అవకాశాలను తెరిచేస్తుంది. ఈ అఫర్మేషన్స్ ప్రతిరోజు చెప్పండి, అనుభూతితో చెప్పండి. ధనం సులభంగా నా వైపు వస్తుంది, విజయం నా వైపు ఆకర్షితమవుతుంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ధనవంతురాలుగా ఉన్నాను, ధనవంతుడిగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను అనే అఫర్మేషన్స్ మీరు ప్రతి దినము చెప్పాలి. పాయింట్ నెంబర్ 4, మీ అచేతన మనస్సు ఒక ధననిధి. ఈ విషయం మీకు తెలుసా? మీ జీవితంలో 90% పనిచేసేది మీ అచేతన మనస్సు. మీ అలవాట్లు, నమ్మకాలు, భావాలు అన్నీ దీని కింద ఉంటాయి. ఇది మీరు మాట్లాడే మాటల కంటే మీరు భావపడే, అంటే ఫీల్ అయ్యే ప్రతి ఫీలింగ్ని ఎక్కువగా ఒప్పుకుంటుంది. మీరు నేను సమృద్ధిగా ఉన్నాను అని భావిస్తే అది నిజమవుతుంది. నేను వృద్ధి చెందలేను అని భావిస్తే అదే నిజమవుతుంది. కానీ మీరు ఇలా భావించి చెప్తే, నేను అర్హుడిని, విజయాన్ని సాధించగలవాడిని అంటే అది నిజమయ్యే మార్గాలను తయారు చేస్తుంది. ఇది రాత్రింబగళ్ళు పనిచేస్తుంది, ఒక అద్భుతమైన మాంత్రికంలా.
ఇలా వాడండి ఈ అచేతన మనస్సును. నిద్రపోయే ముందు సానుకూల ఆలోచనలు చేయండి. మీ కల నిజమైనట్టు ఊహించండి. ఈ మాటలు చెప్పండి, నా మనస్సులో సంపదలే ఉన్నాయి అనే మాట మీరు పదే పదే చెప్పుకుంటూ ఉండండి మీ మనసుకి. అది అచేతన మనస్సు గ్రహిస్తుంది, అది నిజమని నమ్ముతుంది, అది మీ జీవితంలో నిజం చేస్తుంది. టాపిక్ నెంబర్ 5, మీ విజయమును ముందే ఊహించండి. మీరు విజయం సాధించడానికి ముందే మీరు విజయం సాధించినట్లు ఊహించడం మీ ఊహాశక్తి సృష్టించే శక్తి. మీరు మీ మనస్సులో స్పష్టంగా మరియు భావంతో ఎలా ఊహిస్తారో, ఏం ఊహిస్తారో అదే అచేతన మనస్సు ఒప్పుకొని నిజం చేస్తుంది. అథ్లెట్లు, శాస్త్రవేత్తలు, విజయవంతులు అందరూ ఈ శక్తిని వాడతారు. మీరు ప్రతిరోజు విజయం ఊహిస్తే దానికోసం మార్గం తయారవుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రాత్రిళ్ళు తన కలల ప్రపంచంలో తను కోరుకునే ఒక మంచి ఉద్యోగము, ఆ ఉద్యోగం నేను ఎక్కడ చేస్తాను అనే తన ఆఫీసు అవన్నీ ఊహించుకుంటూ ఉన్నాడు. కొన్ని నెలల్లో అదే విధంగా ఉద్యోగం వచ్చేసింది. ఆ కుర్చీ, ఆ టేబుల్ కూడా తను ఊహించిన విధంగానే ఉన్నవి. అంటే మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి. ఉదయము రాత్రి కళ్ళు మూసుకొని మీ కలలను స్పష్టంగా చూడండి. నిజంగా ఉందన్నట్లు భావించండి, ఆనందపడండి. అవన్నీ పొందుకున్నాము అని నమ్ముతూ కృతజ్ఞతలు చెప్పండి. అప్పుడు అవన్నీ మీరు సొంతం చేసుకోవడానికి మీకు మార్గం సరళమవుతుంది. చెప్పండి, ఇప్పుడే చెప్పండి, ఇది ఇప్పుడే నాది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది నేను ఆల్రెడీ పొందుకున్నాను అనే ఫీలింగ్, అనే భావన, అనే నమ్మకం మీ హృదయంలో కలగాలి, మీ మనసులో కలగాలి. జోసెఫ్ మర్ఫీ చెప్తారు 6వ టాపిక్గా, ధనం దివ్యమైనది, ఉపయోగకరమైనది. చాలామంది అంటూ ఉంటారు ధనము చెడ్డదండి, సంపన్నులు మోసగాళ్ళు అనే విషయాలు తరచూ మనం వింటూ ఉంటాము. కానీ నిజం ఏమిటంటే ధనం ఒక సాధనం మాత్రమే. మీరు ఎలా వాడితే దాని విలువ అలానే ఉంటుంది. మీ దగ్గర ధనం ఉంటే మీరు పాఠశాలలు కట్టవచ్చు, బడుగు బలహీన వర్గాలకు సహాయం చేయవచ్చు, కుటుంబాన్ని వృద్ధిపరిచి జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఉదాహరణకి మీ దగ్గర ఒక కత్తి ఉంది, దాంతో పండు కత్తిరించుకోవచ్చు, లేదా ఎదుటి వాళ్ళకు గాయం కూడా చేయవచ్చు. అది వాడే వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. అలాగే ధనం కూడా అలాంటిది. అది చెడ్డదు కాదు, మంచిది కాదు, శక్తివంతమైనది. ప్రతిరోజు ఇలా చెప్పండి మీ అఫర్మేషన్స్. నాకు ధనం అంటే ఇష్టం, నేను దానిని మంచి పనులకు వాడుతున్నాను. ధనం నాకు ఇతరులకు సహాయం చేస్తుంది, నాకు సహాయం చేస్తుంది. సంపద అనేది నా హక్కు అనే అఫర్మేషన్ మీరు ప్రతిదినము ఉచ్చరిస్తూ ఉండండి. 7వ టాపిక్గా జోసెఫ్ మర్ఫీ చెప్తారు, భయం, అపరాధ భావం, అసూయ లాంటి మానసిక అడ్డంకులను తొలగించండి. చాలామంది లోపల ఇలా అనుకుంటారు, నాకు ధనము అర్హత లేదు, నేను పేదవాడిగా పుట్టాను, పేదవాడిగానే ఉండాలి, వాళ్ళు సంపన్నులు అవుతారు, మన వాళ్ళు కాలేరు. ఇలాంటివన్నీ మెంటల్ బ్రేక్స్ లాంటివి. మీరు ఎంత ప్రయత్నించినా ఈ ఆలోచనలు విజయాన్ని అడ్డుకుంటూ ఉంటాయి. మరియు అసూయ, ఇదొక మానసిక విషం. మీరు వేరొకరి విజయాన్ని చూసి అసూయపడితే మీ మనసు ఇలా అర్థం చేసుకుంటుంది, నా విజయం అంటే నాకు నచ్చదు. అప్పుడు మనసు కూడా దానిని దూరం చేస్తుంది. కాబట్టి ఎదుటివారిని చూసి అసూయపడడం మానేసేయండి. రెండవదిగా, నేను పేదవాడిగా పుట్టాను, పేదవాడిగానే నా జీవితం అంతా గడిచిపోతుంది అనే ఆలోచన నుంచి బయటపడండి. సో మీరు ప్రతిదినం ఇలా చెప్పండి, నేను విజయానికి అర్హుడిని, వాళ్ళు సంపన్నులైతే నేను కూడా అవ్వగలను. మనం ఎప్పుడైనా కూడా సంపన్నులైన వారిని, రిచ్ పీపుల్ని చూసి వాళ్ళని బ్లెస్ చేస్తూ వాళ్ళని చూస్తే మనం కూడా సంతోషంగా ఉంటే ఆ బ్లెస్సింగ్ తిరిగి మన మీదకి కూడా వచ్చి దానివల్ల మనం కూడా సంపన్నులం అవ్వడానికి మార్గాలు సరళమవుతాయి, మార్గాలు తెరుచుకుంటాయి. అలాంటి పరిస్థితులు మన జీవితాల్లోకి అనుమతించబడతాయి. కాబట్టి వ్యూవర్స్, వాళ్ళ ధనాన్ని ఆశీర్వదిస్తున్నాను, నా మార్గం కూడా, నాకు కూడా అలాంటి మార్గం వస్తుంది అని మనం ఆశించాలి. 8వ టాపిక్గా జోసెఫ్ మర్ఫీ చెప్తారు, ఆకర్షణ శక్తి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ పుస్తకంలో. లా ఆఫ్ అట్రాక్షన్. మీరు ఎటు దృష్టి పెడతారో అది పెరుగుతుంది. మీ ఆలోచనలో శక్తి ఉంది. ఒక వ్యక్తి
కారు కొనుక్కోవాలనుకున్నప్పుడు తనకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 4 వీలర్స్ మాత్రమే కనిపిస్తాయి. అందులో ఏ బ్రాండ్ తన మనసులో ఏదైతే అనుకుంటున్నాడో ఆ బ్రాండ్కి సంబంధించిన కార్లు తన దృష్టిలో పడుతూ ఉంటాయి. ఇది మనం తరచుగా గమనించే విషయమే. మీ ఆలోచనల్లో శక్తి ఉంది. మీరు ఎప్పటికీ ధనం లేదు, అవకాశం లేదు అని ఆలోచిస్తే మీరు లేమిని ఆకర్షిస్తారు. మరింత లేమి వస్తుంది. కానీ మీరు ఇలా అనండి, ధనం నా వైపుకు వస్తుంది, అవకాశాలు నా కోసం తెరుచుకుంటున్నాయి. అప్పుడు మీ మనస్సు, విశ్వం, యూనివర్స్ మీకు సహాయం చేస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి ధనం వస్తుంది అని నమ్ముతాడు. ఆయన క్రొత్త అవకాశాలను గమనించగలడు. ఉద్యోగంలోనో వ్యాపారపు ఆలోచనలోనో సహాయం మొదలవుతుంది తనకి. ఇంకొక వ్యక్తి నేను ఫెయిల్ అవుతాను అని అనుకుంటూ అదే భయంతో ఉంటాడు. తనకు అలాంటి పరిస్థితులే తన జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఇలా వాడండి. మీరు కోరుకునేదే మాట్లాడండి, ఆలోచించండి. మీరు ఇప్పటికే దానిని పొందినట్టు ఊహించండి. ఇప్పుడే కృతజ్ఞత చెప్పండి. 9వ టాపిక్గా రచయిత చెప్తాడు ఈ పుస్తకంలో, కృతజ్ఞత ఎక్కువ ఆశీర్వాదాలని ఆకర్షిస్తుంది. మీకు తెలుసా, మన దగ్గర మనం ఏం కలిగి ఉన్నామో, మన జీవితంలో ఏం పొందుకొని ఉన్నామో వాటి పట్ల మనకు కృతజ్ఞత ఉంటే ఇంకా మనం అనేకమైన ఆశీర్వాదాలని, బ్లెస్సింగ్స్ని మనం అట్రాక్ట్ చేయడానికి మనకు ఈ కృతజ్ఞత అనే భావం మనకు ఎంతో తోడ్పడుతుంది. మీరు చిన్న విషయాలకైనా నిజంగా కృతజ్ఞతతో ఉన్నప్పుడు విశ్వానికి మీరు చెబుతున్నారన్నమాట, నేను నమ్ముతున్నాను, ఇంకా ఎక్కువ కోసం సిద్ధంగా ఉన్నాను. ధన్యవాదము, థ్యాంక్ యూ అనే పదము నాకు లేదు అనే భావనను నాకు ఇప్పటికే ఉంది అనే భావనగా మారుస్తుంది. సో ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి వస్తువు పట్ల మనము కృతజ్ఞత అనగా థ్యాంక్ యూ అనే విషయాన్ని, అనే భావన మనం కలిగి ఉండాలి. ఇది మీ అచేతన మనస్సును, బాహ్య ప్రపంచాన్ని సానుకూలంగా మారుస్తుంది. 2 వ్యక్తులు ఉద్యోగం కోల్పోతారు. ఒకడు అంటాడు, ఎందుకు అన్ని ఇలాగే, నాకే ఇలా జరుగుతుంది అని అంటాడు. ఇంకొకడు అంటాడు, ఈ సంఘటన నాకు బలాన్ని నేర్పింది, సో ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఆ 2వ వ్యక్తి త్వరగా కోలుకొని మంచి అవకాశం పొందుకుంటాడు. సో కాబట్టి ప్రతిరోజు ఇలా చెప్పండి, నాకు ఇప్పటికే ఉన్న సంపదకు ధన్యవాదాలు, వస్తున్న ఆశీర్వాదాలకు ఇంకా ధన్యవాదాలు, ఆరోగ్యము, శాంతి, ప్రేమ, వీటి కోసం నేను కృతజ్ఞుడిని. చివరి టాపిక్గా జోసెఫ్ మర్ఫీ చెప్తున్నారు, ఇస్తే మీకు ఇంకా ఎక్కువ వస్తుంది. చాలామంది అంటారు, నాకు వచ్చినప్పుడు నేను తిరిగిస్తాను అంటారు. కానీ ఇస్తే మీకు ఇంకా ఎక్కువ వస్తుంది. మీరు ప్రేమతో ఏదైనా ఇస్తే, ధనం, సమయం, సహాయము, చిరునవ్వు, అప్పుడు విశ్వం మీకు తిరిగి ఆశీర్వాదాలు ఇస్తుంది. ఇది మీరు ఎంత ఇస్తున్నారు అనేది కాదు, ఇస్తున్నప్పుడు మీరు ఏ భావనతో ఉన్నారు అనేది ముఖ్యం. ఆనందంగా ఇస్తే మీకు ఇంకా ఎక్కువ వస్తుంది. కానీ భయంతో లేదా బలవంతంగా ఇస్తే ఆ శక్తిని అడ్డుకుంటుంది. ఉదాహరణకు, ఒక చిన్న షాపు యజమాని ప్రతి సంవత్సరం పేద పిల్లలకు పుస్తకాలు ఇచ్చేది. కొన్ని సంవత్సరాల్లో ఆమె షాపు రెట్టింపు అయింది. ఎందుకంటే ఆమె ఇచ్చిన ప్రేమ తిరిగి తనంగా వచ్చింది. ప్రతిరోజు ఇలా చెప్పండి, నేను ఆనందంగా ఇస్తున్నాను, సంతోషంగా స్వీకరిస్తున్నాను, నేను ఇతరులకు ఆశీర్వాదాలను ఇస్తున్నాను, నాకు కూడా వస్తున్నాయి, నేను ఇచ్చింది నాకు బహుళంగా తిరిగి వస్తుంది. ఇది ఫ్రెండ్స్, సంపదలు మీ హక్కు, రిచెస్ ఆర్ యువర్ రైట్ అనే పుస్తకంలో ఉన్న అనేకమైన అంశాలను మనము ఈ విధంగా తెలుసుకున్నాము. ఈ యొక్క సమరీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.